మరి కొంతమంది ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, అంటే ఏం జరిగింది? इनको कौन सा मैं हैदराबाद से बैंगलोर जा रहा था, जॉब करता हूँ बैंगलोर में। तो वही बीच में उठा, मैं अराउंड 2:30 को देखा, टाइम देखा मैंने, मतलब बाहर बस रुकी जब, तो वही बाहर देखा तो आग लगी हुई थी। एंड उसके बाद फिर मतलब चिल्लाने लगे सब लोग। फ्रंट की तरफ से एग्जिट करने की कोशिश करी हम लोगों ने, उधर लॉक था, या फिर लोगों ने बोला कि पीछे से इमरजेंसी गेट है, उधर ट्राई करते हैं। तो मैं गया उधर, तो बाकी लोगों को उठाते हुए मतलब बोलते हुए कि आग लगी, उठो उठो, वैसा फायर एंड ऑल। तो बट वही इमरजेंसी गेट मतलब विंडो था, इट वाजंट अ डोर नहीं था, तो विंडो था, उसको ब्रेक करने की कोशिश करे। पंच किया हमने, किक करा, नहीं ओपन हो रहा था। फिर शोल्डर पुश किया, फिर सर से भी मारा मैंने, फिर थोड़ा ओपन हुआ, फिर पुश करने के बाद निकल गया वो विंडो। तो विंडो से जंप करे हम लोगों ने, मैंने जंप किया पहले, फिर मेरे पीछे पीछे अराउंड 9-10 पीपल लोगों ने फिर जंप किया पीछे से। तो और फिर मतलब दूर जाके बस में फिर आग बढ़ रही थी, अंदर स्मोक आ रहा था। तो అయితే ప్రమాదంలో గాయపడినటువంటి మరో ఇంకో పర్సన్ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. ఇటు చేతికి కావచ్చు, ఇటు కాళ్ళకి కొంత స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో బస్సు నుండి గ్లాసులు బ్రేక్ చేసి బయటకు వచ్చారు. చెప్పండి, అంటే ప్రమాదం జరిగిన సమయంలో మీరు నిద్రలో ఉన్నారా, లేకుంటే మేల్కొనే ఉన్నారా, ఏం జరిగింది? మేమే నిద్రలోనే ఉంటిమి. ఏం సౌండ్ వచ్చే కదా ఒకేసారికి, ఏమో డాష్ చేసాను, ఇలాంటి పక్కకున్న గాడికి డాష్ చేసిన అలాగా అనిపించే. నేను లేచాను, లేచిದ ಆಮೇಲೆ ತೂಷಾನು ಇಕಡಂತ లేచిన తక్షణం చూస్తాను ముందు ಅದು డ్రైవర్ದು పక్కల గేట్ ఉంటుంది కదా, ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తాను, ముంగలంతా ఫైర్ ఉంది ఫుల్. కింద రోడ్డు మీద అంతా పెట్రోల్ డీజిల్స్ ఏముందో, బట్ అక్కడంతా ఇంకా మంట తలిగిండే. సో అదే మంట ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుందా కింద దిగడానికి, ఆ మెయిన్ డోర్కు ఫుల్ మంట ఉండే. సో డ్రైవర్ దిగి కిందపై వెళ్ళింటారు వాళ్ళు. తర్వాత మేము నూనె స్మోక్ రావంగా స్టార్ట్ అయితే ఇక్కడ డ్రైవర్ సైడ్ది విండోది గ్లాస్ అంతా పలగొట్టి అక్కడ జంప్ చేసాము 4 మంది, నేను, ఆ అంకలు, తర్వాత 2 మెంబర్స్ ముంగల్ నుంచి సేవ్ అయ్యాము. అంటే మీరు ఏ సీట్లో ఉన్నారు, కింద ఉన్నారా లేకుంటే అప్పర్లో ఉన్నారా? అప్పర్ 3L ఉంటే ఆనే డ్రైవర్ బ్యాక్ సైడ్లోనే ఉంటాయి. సో అందుకే కొంచెం జల్దీ అయ్యామకి బయటికి రావడానికి టైం. దానివల్ల డ్రైవర్ అలర్ట్ చేస్తే ఇంకా 10 మెంబర్స్ సేవ్ అవుతుంటారు, జల్దీ అలర్ట్ చేస్తారు. సో డ్రైవర్స్ కొంచెం మిస్యూజ్ ఉంది ఇక్కడ. డ్రైవర్స్ ఫాస్ట్గా అలర్ట్ చేస్తే 10-15 మెంబర్స్ ఇంకా సేవ్ అవుతుంటారు. అంటే ఎందుకు ఇట్లా, అంటే స్పీడ్గా వెళ్ళడం వల్లే ఇలా జరిగిందా, లేకుంటే బైక్ అడ్డు రావడంతో జరిగిందా? అది మాకు తెలియదు. ఇంకా మేము పండుకొని ఉంటాం కదా, అందుకే గుద్దారో 2 వీలర్ గుద్దారు అనుకున్నారు. అప్పుడే మాకు హెచ్చరిక అయింది. తో సౌండ్ వచ్చే ఫుల్ అందరు చీరపడిన అప్పుడు లేస్తాం. గ్లాసులు బ్రేక్ చేసి మీరు బయటికి రాగలిగారు. ఎంతమందిని బయటికి తీసుకొచ్చారు మీతో పాటు? నేను గ్లాస్ పళ్ళ కొట్టిన తర్వాత నా ఇంకా 2 మెంబర్ నేను రావడానికి హెల్ప్ చేశాను. వారిద్దరు వచ్చారు, నేను బల్ల కొట్టడం స్పీడ్గా వస్తాం. ఆల్రెడీ స్మోక్ నూనె వస్తుండే, తో ఫాస్ట్గా వచ్చి వెనకొండ 2 కూడా. అంటే ఎలా బస్సు ఒక్కసారిగా మొత్తం బ్లాస్ట్ అయిందా, లేకుంటే ముందు భాగం ఏదైతే ముందు భాగంలో ఆ యొక్క బైకు పెట్రోల్ బ్లాస్ట్ ఒక్కసారిగా మంటలు రావడంతో అలా జరిగింది? ముందు భాగంలో ఏం తలిగింది, అక్కడ కొంచెం ఎలా నూనె వచ్చే నూనె ఫైర్ ఎంటర్ అయితే అప్పుడు స్పీడ్గా స్టార్ట్ అయ్యాయి. ఆ స్పీడ్ స్టార్ట్ అవ్వకుండా ముందే మేము బయటికి వెళ్ళాము. ఇక్కడ 4 మంది మిగతా స్టార్ట్ అయిన తర్వాత వెనక కొంచెం స్మోక్లో ఈజీ బయటికి వచ్చారు. 10 మెంబర్స్ బ్యాక్ సైడ్లో. ఎవరు అదో డోర్ ఓపెన్ అయ్యలేదు, అన్ని పలకొట్టినే వచ్చారు. గ్లాస్ పలకొట్టి బయటికి వచ్చారు అందరు. హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తా ఉన్నారా మీరు? అంటే ఏం పర్పస్ మీద వెళ్తా ఉన్నారు? చార్జెస్ ఎలా ఉన్నాయి? అంటే ఈ పండుగ సీజన్లో ఎక్కువ అమౌంట్ తీసుకొని ఈ యొక్క టైం కవరేజ్ కోసమే ఈ విధంగా వెళ్తూ ఉంటేనే ఇలా జరిగిందా? లేదు, అది అంతా మాకేం ఐడియా లేదు దాంట్లో, కానీ టికెట్ ప్రైస్ ఏముండే. ఇది మొత్తంగా ఈ జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఎందుకంటే ఒకేసారి దాదాపు 40 మంది ప్రయాణిస్తున్న బస్సులో 20 మంది వరకు కూడా ఇక్కడే బస్సులనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఈ ఘటన చాలా అందరినీ కలిచివేసింది. ఇప్పటికే అధికారులు ఘటన చోటు చేసుకున్న తర్వాత అందరూ ఈ ప్రాంతానికి చేరుకొని ఎవరు ఈ బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు అనే వివరాలను కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. బస్సులో ప్రయాణించే సమయంలో కొంత అలర్ట్ కావడం వల్లే ఇప్పటికే బాధితులు కొందరు బయటికి రాగలిగారు. వారితో పాటు మిగతా వారిని కూడా బయటికి తీసుకొని వచ్చామంటూ చెప్తున్న పరిస్థితి.
వీడియో రాజుతో శ్రీరామ్ బిగ్ టీవీ కర్నూలు జిల్లా.